Ratna Publications express positive view. General Science based on NCERT books. Unit 2 భౌతిక శాస్త్రం ఫిజిక్స్ చాప్టర్ 5 విద్యుత్ అయస్కాంత వికిరణాలు ఇన్ఫ్రారెడ్ పరారుణ కిరణాలు ఇన్ఫ్రారెడ్ కిరణాల ఉనికిని తెలుసుకోవడానికి ఉపయోగించే పరికరాలు థర్మోఫైల్ బోలోమీటర్. ఇవి అధిక తరంగ దైర్ఘ్య విలువలు గల కిరణాలు. ఇవి ఎలక్ట్రానిక్ రిమోట్ల నుండి విడుదల అవుతాయి. ఈ కిరణాలు చీకటిలో పొగమంచులో కూడా ప్రయాణిస్తాయి. వీటిని రాకెట్లు క్షిపణులు యందు మార్గనిర్దేశక కిరణాలుగా, అలాగే పక్షవాతం తగ్గించుటలో, ఫిజియోథెరపీ విధానంలో చీకటిలో ఫోటోలు తీయుటకు ఉపయోగిస్తారు. బ్రీత్ అనలైజర్లో ఈ కిరణాలను ఉపయోగించి ఆల్కహాల్ త్రాగిన వ్యక్తిని గుర్తించవచ్చు. మైక్రో తరంగాలు వీటిని కనుగొన్న శాస్త్రవేత్తలు స్పెన్సర్ హెర్జ్. ఈ తరంగాలను మైక్రోవేవ్ రాడార్లలో ఉపయోగిస్తారు. మైక్రోవేవ్ను స్పెన్సర్ రాడార్లను రాబర్ట్ వాట్సన్ కనుగొన్నారు. మైక్రోవేవ్ను స్పెన్సర్ రాడార్ను రాబర్ట్ వాట్సన్ కనుగొన్నారు. అతినీల లోహిత యువి కిరణాలు. ఈ కిరణాలను కనుగొన్నది రిట్టర్. ఈ కిరణాలు సూర్యుడి నుండి ఉత్పన్నం అవుతాయి. ఈ కిరణాల వల్ల క్యాన్సర్, చర్మ వ్యాధులు వస్తాయి. ఈ కిరణాల నుండి మనల్ని ఓజోన్ పొర కాపాడుతుంది. ఈ పొర స్ట్రోటో ఆవరణంలో ఉంటుంది. ఈ కిరణాలను గుర్తించడానికి క్వార్ట్జ్ గాజుతో చేసిన పట్టకాలను ఉపయోగిస్తారు. తేనెటీగలు వీటిని గుర్తించగలవు. ఈ కిరణాలను క్యాన్సర్ గడ్డలను గుర్తించుటకు, ఆహార పదార్థాలను ఎక్కువ కాలం నిల్వ చేయుటకు, వేలిముద్రల విశ్లేషణకు, నకిలీ కరెన్సీ లేదా డాక్యుమెంట్స్ను గుర్తించడానికి, మురిగిన కోడిగుడ్లను గుర్తించడానికి మరియు సహజ దంతాలను, కృత్రిమ దంతాలను గుర్తించడానికి కూడా వీటిని ఉపయోగిస్తారు. ఎక్స్ కిరణాలు సైడెటింగ్ 1895లో ఎక్స్ కిరణాలను కనుగొన్నందుకు భౌతిక శాస్త్రంలో మొట్టమొదటి నోబెల్ బహుమతి 1901లో రాంట్జన్కు లభించింది. ఈ కిరణాల ద్వారా రోగ నిర్ధారణ చేయుటను రేడియోగ్రఫీ అని, చికిత్స చేయు పద్ధతిని రేడియోథెరపీ అని, చికిత్స చేయు వైద్యుడిని రేడియాలజిస్ట్ అంటారు. ఇవి మానవ శరీరంలోని అంతర్భాగాల గుండా ప్రయాణించగలవు. వీటి సహాయంతో స్ఫటికాల యొక్క ఆకృతిని తెలుసుకొనవచ్చు. ఈ కిరణాలు సీసం గుండా గుచ్చుకొని పోలేవు. చొచ్చుకొని పోలేవు. ఈ కిరణాలను సిటీ కంప్యూటెడ్ టోమోగ్రఫీ స్కానింగ్ తీయుటకు, భద్రతా కారణాల దృష్ట్యా లగేజీలను తనిఖీ చేయటానికి, పైపులు, ఆనకట్టల యందు గల రంధ్రాలను లేదా పగుళ్లను గుర్తించడానికి వీటిని ఉపయోగిస్తారు. గామా కిరణాలు సైడెటింగ్ వీటిని కనుగొన్నది విల్లర్ట్. వీటికి పేరు పెట్టినది రూథర్ఫర్డ్. ఇవి విద్యుదయస్కాంత తరంగాల రూపంలో కాంతి వేగంతో సమానంగా ప్రయాణిస్తాయి. వీటికి అధికంగా చొచ్చుకుపోయే స్వభావం గలదు. వీటిని ఉపయోగించి క్యాన్సర్ను నివారించవచ్చు. అలాగే తృణధాన్యాలను, ఉల్లిపాయలను ఈ కిరణాలకు గురిచేసి అవి ఎక్కువ కాలం నిల్వ ఉండేటట్లు చేయవచ్చు. లేజర్ కాంతి సైడెటింగ్ లేజర్ కిరణాలను చార్లెస్ హెచ్ టౌన్స్ కనుగొన్నారు. వీటిని మమైన్ అనే శాస్త్రవేత్త అభివృద్ధి చేశారు. లేజర్ అనగా ఉత్తేజిత కాంతి ఉద్గార వర్ధకము. లేజర్ మీనింగ్ లైట్ యాంప్లిఫికేషన్ బై స్టిమ్యులేటెడ్ ఎమిషన్ ఆఫ్ రేడియేషన్. మొట్టమొదట రూపొందించబడిన లేజర్ స్పందన లేదా పల్స్డ్ లేజర్. లేజర్ కిరణాల అధ్యయనానికి డాక్టర్ రాజా రామన్న సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఇండోర్లో ఏర్పాటు చేశారు. రూబీ లేజర్ దీన్ని కనుగొన్న శాస్త్రవేత్త టిహెచ్ మైమాన్. ఇది ఘనస్థితి లేజర్. ఇది రూబీ స్ఫటికాలతో నిర్మించబడి ఉంటుంది. హీలియం నియాన్ లేజర్ దీన్ని కనుగొన్నది ఆలీ జవాన్. ఇది వాయుస్థితి లేజర్. దీన్ని జడవాయు లేజర్ అని కూడా పిలుస్తారు. దీన్ని ఉపయోగించి భూభ్రమణ రేటును ఖచ్చితంగా నిర్ధారించవచ్చు. అలాగే కాంతి వేగం అన్ని దిశలలో సమానమని నిరూపించవచ్చు.
లేజర్లను రక్తరహిత వైద్యంలో ప్రేగులలోని అల్సర్లను పరిశీలించేందుకు, ఎండోస్కోపులలో వస్తువులపై ఉండే బార్కోడింగ్ను చదవడానికి, స్పీడ్ గన్ కెమెరాలలో కంటికి సంబంధించిన వ్యాధులను తగ్గించడానికి, కాలేయం ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులను తగ్గించడానికి, పెద్ద పెద్ద లోహాలను కోయడానికి మరియు వాటికి రంధ్రాలను చేయడానికి, కణాల యొక్క చలనాన్ని పరిశీలించడానికి, ఐసోటోపులను వేరు చేయడానికి ఉపయోగిస్తారు.